హైదరాబాద్లోని 450 ఏళ్ల నాటి హుసేన్ షా వలీ దర్గాకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. గత 60 ఏళ్లుగా ఎలాంటి ప్రార్థనలు లేకుండా పాడుబడ్డ మసీదుకు స్థానిక యువకులు, ముస్లిం మత పెద్దల చొరవతో మళ్లీ అందుబాటులోకొస్తోంది. ఈ మసీదు చరిత్ర ఎందుకు పాడుబడిపోయింది, మళ్లీ ఎలా పూర్వ వైభవం తీసుకొస్తున్నారు అనే అంశాలను స్థానిక ముస్లిం మత పెద్దలు అబ్దుల్ గనీ, జలీల్ సాబ్, అక్బర్ హుసేన్, అర్బాజ్ ఖాన్, షేక్ ఖలీల్, అబ్దుల్ హజ్మద్ అలీ వివరించారు. ఇప్పుడు ఆ వివరాలను వాళ్ళ మాటల్లోనే చూడండి. కష్టపడి అందరూ దానికి కష్టపడి సాధించాము. ఇంతవరకు వచ్చింది. ఇది ఇంకా డెవలప్మెంట్ చేయాలని చేస్తున్నాము. వచ్చే ఫ్యూచర్లో ఈద్గా చేసి ఇక్కడ నమాజ్ చేయాలని మా కోరిక ఉంది. అందరు దీనికి అందరు కోఆపరేట్ చేయాలి. చాలా మటుకు ఏం చేశారంటే లేకుండే అంత చెట్లు ఉండే చూస్తే చండాలంగా ఉండేది. చూస్తే అనుకుంటారు ఇక్కడ మజీద్ ఉందా లేదా అన్నట్టుంటే దీనికి సంబంధించిన వాళ్ళు దీనికి ఓపెన్ చేయకుండా దాన్ని బంద్ చేసి పెట్టారు. అన్ని మేమేం చేసామంటే దానికి ఇక్కడ లోకల్ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఆశపడుతుండే, ఎన్నో రోజుల నుంచి దీనికి ఓపెన్ చేయాలి, దాన్ని చూద్దామని ఆయన దగ్గరికి వెళ్ళాము, ఆయనకి అడిగాము. ఆయన ఏవో ఇంట్రెస్ట్ తీసుకోకుండా ప్రతి వెళ్ళినప్పుడు మేము ఓపెన్ చేస్తామని చెప్పారు. ఓపెన్ చేయలేము. అందుకే మేమేం చేశామంటే మేము బస్తీ వాళ్ళందరూ దానికి ఇంట్రెస్ట్ తీసుకొని అందరూ దాన్ని ఓపెన్ చేసి ఈ విధిగా తెచ్చాము. ఫ్యూచర్లో ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాము. ఇక్కడ ఈద్గా చేయాలనుకుంటున్నాము. ఇంకా ఏదైనా సోషల్ వర్క్, లేడీస్కి ఏమైనా సోషల్ వర్క్ కానీ టీచర్ల గురించి, మన టీచింగ్ గురించి, ఏదైనా పబ్లిక్ సేవ గురించి ఏదైనా చేయాలని అందరూ ఆలోచన ఉన్నది. మా ఆలోచన మంచిగా ఉంది. కానీ ఇంకేంటంటే చాలా అందరికీ ఇప్పుడు ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ ఇంత గ్యాదరింగ్ చేశారు. చైర్మన్ సాబ్ వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళకి అందరికి చాలా థ్యాంక్స్. మీకు థ్యాంక్స్. 450 ఏళ్ళ నుంచి తయారైన పడింది. ఒక 60-70 సంవత్సరాల నుంచి దీంట్లో నమాజ్ లేకుండా బంద్ ఉండేది. 2 సంవత్సరాల క్రితం ఈ హుసేన్ షా వలీ దర్గాకి సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి, యూత్ కానీ పెద్దలు కలిసి మస్జిద్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేయడం తర్వాత దీనికి పాత మస్జిద్ స్లాబ్ మొత్తం పడిపోయింది. ప్లస్ దీంట్లో ఏమో దీనికి మళ్ళీ రిస్టోర్ చేయడానికి మేము మీర్ ఖాన్ సాబ్కి రిక్వెస్ట్ చేశాము. ఆయన వచ్చి మళ్ళీ మొత్తం ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేసి దానికి మళ్ళీ సరిదిద్ది మంచిగా దానికి చుట్టూ నుంచి మంచిగా ఫౌండేషన్ మంచిగా టైట్ చేసి దానికి స్లాబ్ కూడా వేయించి, ఇప్పుడు స్లాబ్ కూడా సెంటరింగ్ తీపిచ్చేసి స్లాబ్ కూడా మంచిగా 4 ఫీట్ వెడల్పుతో స్లాబ్ ఉన్నది. అది మొత్తం పాత రౌతులు ఉండే, ఆ రౌతులతోనే దానికి ఇంటర్లాక్ సిస్టమ్ ద్వారా 4 ఫీట్ మందం స్లాబ్ వేసి దానికి మళ్ళీ రీస్టోర్ చేశారు. దానికి ఉన్న మినార్లు కూడా లేకుండే దానికి మళ్ళీ పాత కాలంలో ఎట్లా ఉండే ఆ విధంగా దానికి ఏమో తయారు చేయబడినాయి. ఇంకా మిగతా అన్ని డిజైన్స్ కూడా రెడీ ఉన్నాయి. ఈ 30 రోజులలో ఇన్షాల్లా వాళ్ళు ఏమో పని మొదలుపెట్టి మొత్తం పాత 450 సంవత్సరాల క్రితం ఏ టైప్లో ఉండే ఆ టైప్లో దానికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. దాదాపు మొత్తం అయ్యేటట్టు ఉన్నది. ఆయన కృషి వల్ల ఆయన టెక్నాలజీ యూజ్ చేసి దానికి మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఏం ప్రాబ్లం లేకుండా దానికి ఏమో చేశారు. ఇప్పుడు దాని కింద ఒక షెడ్ కూడా వేసినాం. ఇప్పుడు నమాజ్ దాంట్లో అవుతుంది. ఈ మస్జిద్ తయారైన తర్వాత దీంట్లో కూడా మస్జిద్ నమాజ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం నిలబడిన భూమి మీద దీంట్లో కూడా మేము నమాజ్ ఈద్గా రంజాన్ సందర్భంగా ఈద్గా లేదు. ఇక్కడ 7-8 మసీద్లకు ఇక్కడ ఈద్గా లేదు. దీంట్లో ఏమో నమాజ్ కూడా చేద్దామని ఈ అందరు కోరుకుంటాను. మళ్ళీ దీనికి రంజాన్లో ఈద్ నమాజ్ కూడా దీంట్లో చేయడానికి అందరు కృషి చేస్తారు. ధన్యవాదాలు మీ న్యూస్కి. మీరు చాలా మా అన్ని కష్టాలకు మీరు మంచిగా కవర్ చేస్తారు. మా హృదయపూర్వక మీకు నమస్కారం. मस्जिद का काम जब करना चाह रहे थे तो शुक्रगुजार होते रिप्लाई का इंटरेस्ट था। बात की स्ट्रक्चरल इंजीनियर कंसल्टेंट
मस्जिद का 2 पीस हो गया था, तो एक रॉक है, रॉक की तरफ से एक तरफ से स्लाइड हो गया मस्जिद की तरफ से, पुराने फ्लोर का कुछ काम शुरू हुआ काफ़ी डिफिकल्ट टास्क, उसका छत गिर गया है, तो बिल्कुल उसका स्ट्रक्चर हाफ हो गया और स्पेंचेस बनाने की टेक्नोलॉजी तो कई साल पहले और सबसे यूनिक बात ये है ये मस्जिद की कि ये सेम मस्जिद, सेम डिज़ाइन, सेम मीनार और इसके जो कंदूरे हैं, जो स्विंचेस है अंदर के और बाहर का जो वेंटिलेशन है, वो आज भी गोलकुंडा के सबसे ऊपर मस्जिद है, उसकी कॉपी है। अगर आप गोलकुंडा फोर्ट को जाएंगे ऊपर तो सबसे ऊपर एक मस्जिद है, तो उसकी फोटो शेयर करा था, उसकी ये कॉपी ये छोटी थी, वही ज़माने की। तो आप 500 साल के एवरेज, 550 ईयर्स के एवरेज की इसकी एज है और वो ज़माने में हर पहाड़ पे ताजू रहती थी काबिलों के लिए, लोगों जो आसपास के गुजरने वाले थे। ये मस्जिद का स्ट्रक्चर में 3 डोम है और स्विंचेस 2 डेकोरेशन है, जिसको बोलते हैं 12 साइड और डोम है, डोम के अंदर स्विंचेस है। तो एक छत जब टूट गया तो बीच का हिस्सा नहीं था, हमको पहले तो इसका स्ट्रक्चर सीधा करना पड़ा, उसके बाद उसका डोमों को इस्टेब्लिश किया। ऑनेस्टली वो इजी नहीं था, हम लोग तो शुरू में ये सोचे थे कि शायद इसको RCC का स्लैब डाल देंगे, कोशिश ये थी कि पहले पुराना वाला स्ट्रक्चर ट्राई करेंगे, अगर वो नहीं होता है तो RCC तब्दील करेंगे। बट वो अंदर का थोड़ा डेकोरेशन काम करते हैं क्योंकि मैन पावर कम रहता है, ये टाइप का काम करने वाले कम है। हमारे जो प्रोजेक्ट है इस वक्त थोड़ी सी बिजी है, राजभवन है, कमिश्नर का ऑफिस है, अफजलगंज की मौजूद है, मक्का मस्जिद में कुछ ऑफिस चलते रहते हैं, तो थोड़े से मैन पावर में जो भी 50-80 आदमी है, 50-60 आदमी उसमें एडजस्ट कर रहे हैं, इसमें थोड़ा टाइम लग रहा है। उसके लिए माफ़ी भी चाह रहा था कि रमज़ान में हैंडओवर करूँगा, इंशाल्लाह उसकी जल्दी से यहाँ के मोहल्ले वालों को और आप सबको मैं बहुत दिल से मुबारकबाद देना चाह रही हूँ। सूरज सबकी इसमें मेहनत है, सबकी दुआएँ हैं, सबके बड़ों की खूबसूरत जगह आप लोग इसको इस्टेब्लिश करें, अल्लाह करे इसको और कामयाबी मिले, जगह में और खूबसूरती बने, भाईचारगी बने, एक दूसरे की मोहब्बत और उनके सारी बड़े महल्ले में।